ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్విచ్ బోర్డ్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ అంటాం కదా ఫ్రెండ్స్. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ ఇది. ఇక్కడ ఇక్కడ రెండు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి స్క్రూలు. ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఫేస్ న్యూట్రల్, తర్వాత ఇక్కడ కూడా ఫేస్ న్యూట్రల్ ఇస్తారు. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ ఇది. ఇది ఐసోలేటర్ ఫ్రెండ్స్. సింగిల్ ఫేస్ దానికి 40 amps ఐసోలేటర్ ఉపయోగిస్తారు. ఎర్తింగ్ రాడ్ ఇది. 6 amps సాకెట్, స్విచ్, ఇది స్విచ్, డిమ్మర్ అంటారు, రెగ్యులేటర్ అంటారు. ఇది ఇండికేటరు, ఇది బల్బు, ఫ్యాను, సాకెట్ కి లెఫ్ట్ సైడ్ లా ఎన్ అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్, న్యూట్రల్ అని. ఇక రైట్ సైడ్ లో ఎల్ అని రాసి ఉంటుంది, లైన్ అని. లైన్ అంటే ఫేస్ అని. ఇక్కడనేమో ఎర్తింగ్ ది సింబల్ ఉంటుంది, ఎర్తింగ్ సింబల్. ఫ్రెండ్స్, ఈ మీటర్ లో ఫస్ట్ ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయని చెప్పినా కదా. ఇది ఫస్ట్ వచ్చేసి మనము పోల్ నుంచి ఫేస్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినాం అనుకో. రెండోది న్యూట్రల్ దీని పక్కన ఇస్తాం కదా, ఫేస్ న్యూట్రల్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇంకా అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ రెండు వచ్చినాయి కదా, మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా ఫేస్ న్యూట్రల్ రావాలి. ఇది వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్, అంటే ఈ మధ్యలో ఉన్నది న్యూట్రల్ అవుతుంది, ఇక్కడ ఉన్నది ఫేస్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ ఇది, న్యూట్రల్ ఇది. మళ్ళీ ఇది ఫేస్ అని అనుకోవద్దు, ఇక్కడ ఫేస్ రాదు. ఈ మధ్యలో రెండు జాయింట్ ఉంటాయి కాబట్టి ఇది న్యూట్రల్ ఇస్తే న్యూట్రలే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫేస్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ లాస్ట్ లో ఫేస్ వస్తుంది, మధ్యలో న్యూట్రల్ వస్తుంది. అందుకని ఇది ఫేస్, ఈ లాస్ట్ కూడా ఫేస్. ఫేస్ అనేది ఐసోలేటర్ కిందికి ఇచ్చినాం, న్యూట్రల్ అని కూడా కిందికి ఇచ్చినాం ఐసోలేటర్ కి. ఐసోలేటర్ నుంచి అవుట్ గోయింగ్ అనేది ఇట్లా తీసుకోవాలి. ఇది ఫేస్ కదా, ఇది ఫేస్ అని ఇట్లా తీసుకొని స్విచ్లకు మాత్రం ఎన్ని స్విచ్లు ఉన్నా కానీ కింద నుంచే లూపింగ్ డైరెక్ట్ ఇవ్వాలి. ఇండికేటర్ కైనా స్విచ్లకైనా. సాకెట్ కి మాత్రం డైరెక్ట్ ఇవ్వద్దు. ఈ ఐసోలేటర్ నుంచి డైరెక్ట్ ఇట్లా వచ్చేసిన తర్వాత స్విచ్ కి వచ్చింది కదా, ఈ నుంచి లూపింగ్ ఇవ్వాలి ఇండికేటర్ సహా. నెక్స్ట్ ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ అనేది సాకెట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సాకెట్ కు డైరెక్ట్ న్యూట్రల్ కాడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ నుంచి ఇట్లా పడి ఇండికేటర్ కి వచ్చింది. మనకు దగ్గరలో ఉంటే న్యూట్రల్ ఉన్న కాడ దగ్గరనే తీసుకోవచ్చు. నేను ఇక్కడ దూరం కాబట్టి ఈ నుంచి కొంచెం ఇట్లా తీసుకున్నా. ఇండికేటర్ కు న్యూట్రల్ ఫేస్ కావాలి, సాకెట్ కూడా ఫేస్ న్యూట్రల్ కావాలి. ఇది లైట్ ఫ్రెండ్స్. ఇది లైట్ కు డైరెక్ట్ స్విచ్ కంట్రోల్ పైనుంచి వెళ్ళింది కదా, అంటే స్విచ్ కింద ఆల్రెడీ ఫేస్ ఉంది, స్విచ్ పైనుంచి పోయింది. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది ఈ డిమ్మర్ అనేది రెండు వైర్లు ఉంటాయి కదా, ఒక వైర్ దీనికి వచ్చింది, ఇంకొక వైర్ ఫ్యాన్ కి వెళ్తుంది. దీని కూడా న్యూట్రల్ కావాలి కానీ ఆల్రెడీ ఇక్కడ న్యూట్రల్ ఉంది కాబట్టి ఈ నుంచి డైరెక్ట్ న్యూట్రల్ ఇట్లా తీసుకోవాలి. ఇది స్విచ్ కంట్రోల్ ఫ్రెండ్స్, అంటే స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ రావాలి కాబట్టి పైనుంచి స్విచ్ కంట్రోల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎర్తింగ్. ఇది ఎర్తింగ్ రాడ్ నుంచి ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తుంది ఫ్రెండ్స్. ఇది మీటరు, రెండు ఒక ఫేస్ ఒక న్యూట్రల్ వచ్చింది. ఫేస్ అనేది కిందికి వెళ్ళింది, న్యూట్రల్ అనేది మళ్ళీ కిందికి వచ్చి పైనుంచి ఇట్లా ఫేస్ అనేది స్విచ్ లకు వచ్చింది, న్యూట్రల్ అనేది న్యూట్రల్ కి వచ్చి లైట్ కు, ఫ్యాన్ కు, ఇండికేటర్ న్యూట్రల్ పోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.